12వ పిఎస్సి ప్రకటించాలి. 30% ఐఆర్ ఇవ్వాలి. పెండింగ్ డిఏలు, బకాయిలు వెంటనే చెల్లించాలి. ఇన్ సర్వీస్ ట్యాట్ మినహాయింపుపై స్పందించాలి. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టీకరణ. తమ ఆర్థిక సర్వీసు ప్రయోజనాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కదం తొక్కారు. ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫిఫ్టో పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్లను ముట్టడించారు. తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకపోగా వివిధ మార్గాల్లో వేధిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 12వ పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలని, 11వ పిఆర్సీ బకాయిలు, పెండింగ్లో ఉన్న 5 డిఏలు, సరెండర్ లీవ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం 23కు సవరణ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. కరోనా సమయంలో చనిపోయిన ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుతో పాటు 2025 సాధారణ బదిలీల్లో స్థానచలనం కల్పించిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలన్నారు. అలాగే ఇన్ సర్వీస్ ట్యాట్ మినహాయింపుపై ప్రభుత్వం విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులు 3 గంటలకు పైగా కూర్చొని ఏకధాటిగా కంప్యూటర్లు పరీక్ష రాయగలరని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫిఫ్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ నేతృత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలపగా పోలీసులు ఆయన్ని అడ్డుకొని ఆయనతో పాటు జిల్లా చైర్మన్ విజయ రామరాజును అరెస్ట్ చేశారు. అలాగే మరోవైపు ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న పిఆర్సీలను వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి డిమాండ్ చేశారండి. కలెక్టరేట్ల ఎదుట మంగళవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పిఆర్సీ 6 డిఏలను వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లు లేవనెత్తిన డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఇతర సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.